జై శ్రీరామ్ అని ఎందుకు అనాలంటే జీవితం అంటే సుఖంగా బతకడం కాదు నాన్న, ధర్మంగా బతకడం అని ప్రపంచానికి తను ఆచరించి చూపించిన మహాత్ముడు. అందుకని దైవం. గీత చెప్తుంది సుఖం, డబ్బు వల్ల సుఖం వస్తుంది, శాంతి ఉండదు. శాంతి దేని వల్ల వస్తుంది? త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్ల శాంతి వస్తుంది. త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? ఒక పని చేసి ఆ పనిని పూర్తి చేసే శక్తినిచ్చిన పరమాత్మకే ఆ పని తాలూకు ఫలితాన్ని వదిలిపెట్టడం. జై శ్రీరామ్ అని ఎందుకు అనాలంటే జీవితం అంటే సుఖంగా బతకడం కాదు నాన్న, ధర్మంగా బతకడం అని ప్రపంచానికి తను ఆచరించి చూపించిన మహాత్ముడు. అందుకని దైవం. గీత చెప్తుంది సుఖం, డబ్బు వల్ల సుఖం వస్తుంది, శాంతి ఉండదు. శాంతి దేని వల్ల వస్తుంది? త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్ల శాంతి వస్తుంది. త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? ఒక పని చేసి ఆ పనిని పూర్తి చేసే శక్తినిచ్చిన పరమాత్మకే ఆ పని తాలూకు ఫలితాన్ని వదిలిపెట్టడం.